యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చదమామెన్, చదముషర్గా ఆమెన్. ఆ మహాదేవుని సన్నిధిలో మరొక పర్యాయం మోకరించడానికి మనకిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొన్ని నిమిషాలు కొన్ని లేఖనంలో దాగి ఉన్న కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధగా మీ హృదయం పెట్టి ఆలకించండి. కొన్ని నిమిషాలు ప్రభు యొక్క మాటలను స్పష్టంగా మనం ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పుస్తకం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 17వ వాక్యం 18వ వాక్యం చదువుకుందాం. క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడు తన పిలుపు, దేవుడు తనకు అప్పగించిన సేవను స్పష్టంగా గుర్తు చేస్తున్న మాట. దైవజనుడు స్పష్టంగా మాట్లాడుతూ సంఘానికి వ్రాస్తున్న ఉత్తరం ఏంటంటే, అయ్యా, నేను ప్రతి వారికి ఏదో బాప్తీసం ఇచ్చుకుంటూ ప్రతి వారిని సంఘ సహవాసంలో చేర్చుకుంటూ వెళ్ళే పనిలో నేనేమి లేను, కానీ దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, 2000 సంవత్సరాల క్రితం ఏ సిలువలో నా ప్రభు సర్వలోకం కోసం తన ప్రాణాన్ని బలియాగం చేశాడో, ఆ సిలువ ఏ మానవుని జీవితంలో వ్యర్థం కాక ఉండున్నట్లుగా నేను ప్రయాసపడాలని ఆశపడుతున్నాను. సిలువ చాలా మనుషుల జీవితాలలో, చాలా ప్రాంతాలలో వ్యర్థంగా భావిస్తున్న దినాలలో ఆ సిలువ వ్యర్థం కాదని, ఆ సిలువ కార్యం వ్యర్థమైనది కాదని, అది దేవుని మహాఘనమైన శక్తివంతమైన కార్యమని ప్రజలందరికీ సిలువలో దాగి ఉన్న దైవికమైన ఆశీర్వాదాలను చెప్పాలని నేను ఆశపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. సిలువ వ్యర్థం కావద్దు, సిలువలో జరిగిన కార్యం వ్యర్థం అయిపోవద్దు అన్నది దైవజనుడు సంఘానికి నేర్పిస్తున్న క్రమం. సిలువ 2 రకాల ప్రజలకి 2 విధాలుగా కనపడుతుంది. ఆ మహాదేవుని కార్యం బైబిల్ చెప్తుంది. సిలువను గూర్చినటువంటి వార్త కొంతమందికి వెర్రితనంగా ఉంది. చెప్పండి, ఎలా ఉంది? ఆ సిలువలో జరిగిన కార్యం, సిలువలో జరిగిన ప్రాణత్యాగం, సిలువలో ఏ కార్యమైతే మహాదేవుడు జరిగించాడో ఆ కార్యం ఒక గుంపుకి వెర్రితనంగా ఉంది, విలువగా కనపడలేదు, అందులో పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అని అనిపించింది. ఒక గుంపు ఉంది. ఆ గుంపుకు దైవజనుడు ఏం పేరు పెడుతున్నాడంటే, నశించిపోయే గుంపది. ఆ నశించిపోయే గుంపుకి సిలువన్నా, సిలువను గూర్చిన వార్తన్నా, సిలువ గూర్చిన జీవితం అన్నా, ఒక మాటలో చెప్పాలంటే సిలువ సంబంధమైన సువార్త ఆ ప్రజలకు వెర్రితనంగా కనపడతాయి. మరొక గుంపు ఉంది, అదే సిలువ, ఆ సిలువను గురించిన వార్త,
ఆ సిలువను గురించిన ఆశీర్వాదకరమైన అనుభవాలన్నీ అందులో దాగి ఉన్న దేవుని శక్తిని వారు చూస్తున్నారు. ఒకే సిలువను కొంతమంది వెర్రితనంగా చూస్తున్నారు, కొంతమంది అందులో దేవుని శక్తి, దైవికమైన కార్యం దాగి ఉందని చూస్తున్నారు. చూసే విధానం, అర్థం చేసుకునే విధానం, ఆలోచన కలిగి ఉండే అనుభవాన్ని బట్టి సిలువ నీకు అర్థమవుతుంది. సిలువ నీవు ఏ భావనతో చూస్తున్నావో ఒకసారి అర్థం చేసుకో. పరిశుద్ధ గ్రంథం దైవజనుడు కొరింథీ సంఘానికి స్పష్టంగా రాస్తుంటున్నాడు, సంఘ బిడ్డలారా, సిలువ గురించిన వార్త వ్యర్థమైపోవద్దు అన్న బాధతో నేను పనిచేస్తున్నాను. కారణం, సిలువ కొంతమందికి అదొక వ్యర్థమైనదిగా, వెర్రితనముగా, నిష్ప్రయోజనకరమైనదిగా భావిస్తున్నారు. కొద్దిమంది అందులో దైవికమైన సామర్థ్యం ఉందని భావిస్తున్నారు. రెండు రకాల గుంపులను అదే సిలువ దగ్గర మనం గమనించవచ్చు. కనుక దేవుని సంఘముగా ఈరోజు ఆయన సన్నిధానంలో ఈ ఘనమైన దినాన్ని గుర్తుపెట్టుకొని ఆరాధన చేయడానికి ఆయన మందిరంలో అడుగుపెట్టిన సంఘ బిడ్డలారా, సిలువ పట్ల నీ భావజాలం ఏంటి? సిలువను గురించిన వార్త నీకేమర్థమైంది? నువ్వెలా ఆ భావాన్ని అర్థం చేసుకుంటున్నావు అన్నది కాస్త మీరు దృష్టి పెడితే మీకు మంచిదే. కారణం, రెండు రకాల గుంపులు అక్కడ మనం చూస్తాం. మీకు కొన్ని విషయాలు దేవుని యొక్క సిలువను గురించి పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుందో ఆ కార్యాన్ని నశించిపోయిన గుంపుకు ఎలా కనపడింది, రక్షించబడినటువంటి ప్రజలకు ఆ సిలువను గురించిన వార్త ఎలా అర్థమైందో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఈ దినం 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు ఆ కలువరి కొండ మీద సిలువ వేయబడుతున్నటువంటి ఆ దినాన్ని, ఇదిగో పరలోక సామ్రాజ్యం అంతా భూమి మీద తొంగి చూస్తున్న గడియలివి. కారణం ఏంటంటే, అనాది ప్రణాళికలోనే సర్వశక్తి కలిగిన దేవుడు నియమించిన ఆ ఘనమైన బలియాగం భూమి మీద జరిగే పని అది. పరలోకంలో నాకు తెలిసి నేను అనుకుంటాను ఏంటంటే, ఆ మహిమ కలిగిన దేవుని సన్నిధానంలో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడే ఆ ఘనమైన ఆరాధనలన్నీ ఆ క్షణం ఆగిపోయి ఉంటాయి. ఆ క్షణం పరలోక రాజ్యం అంతా దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల పరిశుద్ధుల సమూహం భూమి మీద జరుగుతున్న మహాదేవుని కుమారుని యొక్క బలియాగం మీద వారు దృష్టి పెట్టడం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, అగాధ అంధకార సామ్రాజ్యం కూడా, పాతాళ లోకంలో దాగి ఉన్నటువంటి ఆ సామ్రాజ్యం కూడా సిలువలో పాపము నుంచి విముక్తి ప్రజలు పొంది ఆ సామ్రాజ్యం పతనమయ్యే ఆ గడియలు ఎలా ఉంటాయోనని వారు కూడా చూస్తున్న సమయమే. పరలోక రాజ్యం, అంధకార సామ్రాజ్యం, సర్వ జగత్తు ఇదిగో కలువరి కొండలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్న ఆ ప్రభువు మీద, ఆ యాగం మీద దృష్టి నిలిపిన సమయాలవి. హల్లెలూయా, చదముషారుగా హల్లెలూయా హల్లెలూయా. వారందరూ దృష్టి పెడుతున్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా కాస్త విచిత్రంగా ఉంది. ఇదిగో సైనికులు జువ్వాడుతున్నారు. వస్త్రం నీకు వస్తుందా, నా పేరు మీద వస్తుందా, నీ పేరు మీద వస్తుందా అని అదే సిలువ దగ్గర రక్తపు మడుగులో ఆ భయానకమైన దృశ్యములో కూడా అపహాస్యము చేస్తున్న గుంపు ఉంది, హేళన చేస్తున్న గుంపు ఉంది, దూరం నుంచి చూస్తున్న ప్రజలు ఉన్నారు. ఆ సిలువ దగ్గర ఆయన వస్త్రము 4 ముక్కలుగా చింపుకొని పంచుకుంటూ అపహాస్యం చేస్తూ, విడదీయలేని కుట్టుతో ఉన్నటువంటి ఆ వస్త్రం నీకా నాకా అంటూ జువ్వాడుకుంటూ, నీ పేరు మీద నా పేరు మీద వస్తాదని హేళన చేస్తున్న ఆ సమయ పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ పరలోక రాజ్యం చూస్తుంది, అది అగాధ పాతాళ సామ్రాజ్యం కూడా చూస్తుంది.
నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, బాగా వినండి. సిలువ దగ్గర 2 రకాల కార్యాలు జరుగుతాయని, సిలువ దగ్గర 2 రకాల గుంపులు పనిచేస్తున్నాయని, ఆ సిలువను నేటికి ప్రజలు 2 రకాల గుంపులు 2 విధములుగా ఆలోచిస్తున్నారని నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఇదే భావాన్ని దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తూ, సంఘమా, సిలువ వెర్రితనముగా భావించకు. సిలువలో దాగి ఉన్న సామర్థ్యం, సిలువలో దాగి ఉన్న దైవికమైన శక్తిని నువ్వు పరిపూర్ణంగా గుర్తించడానికి నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. చవాలు షర్గా హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇది అనాది సంకల్పం. సృష్టికి బీజాలు పడ్డప్పుడే ఏదైనా తోటలో నుంచి తనతో ఉన్నటువంటి ఔన్నత్యమైన సహవాసాన్ని ఏ దుష్టుడైతే ఆదాము అవ్వలకు దేవుడికి దూరం చేసేసాడు, మానవుడు దేవునితో ఉండవలసిన అన్యోన్యమైన బంధాన్ని కోల్పోయాడు. ఆ ఏదెను వనములోనే నా ప్రభు సాతానుతో మాట్లాడతాడు, స్త్రీ సంతానానికి, నీ సంతానానికి నేను వైరం కలుగజేస్తాను. స్త్రీ, ఆమె ఆ ఇన్పుట్లో రాస్తాడు, ఆయన నీ తల మీద కొడతాడు. ఏదెను వనములోనే 1000 సంవత్సరాల తర్వాత నా ప్రభు స్త్రీ గర్భములో నుంచి వచ్చి సాతాను యొక్క తలను చితక బాదుతాడని, వాడి కార్యాలను అణుగుదొక్కే దినం ఒకటి ఉందని ఏదెను వనములోనే ఆ రోజే నా ప్రభు ఒక ప్రవచనాత్మకంగా బయలుపరిచాడు. ఏ మోరియా పర్వతం మీద ఇస్సాకును అబ్రహామును ఇదిగో చేతిలో కట్టెలు పట్టుకొని, నిప్పు పట్టుకొని ఒక బలి అర్పణ కొరకు ఎక్కుతున్నటువంటి ఆ గడియల్లో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో అంటాడు, అయ్యా, బలి అర్పణకు నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల లేదు కదా అని అన్నప్పుడు అబ్రహాం ఇస్సాకుతో అంటాడు, యెహోవాయే గొర్రెపిల్లను చూసుకుంటాడు. కనుకనే ఆ పర్వతానికి యెహోవా ఈరే అని పలికి, ఏ రోజైతే అబ్రహాము గొర్రె పిల్లను నా తండ్రి అయిన దేవుడు చూసుకుంటాడన్నాడో, అబ్రహాము కుమారుడికి బదులుగా దేవాది దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు గొర్రె పిల్లగా భూమి మీదికి అదే మోరియా పర్వతపు యొక్క అనుభవాలలో ఉన్నటువంటి ఒలీవ కొండపు యొక్క పరిసర ప్రాంతాలలో కల్వరి కొండ మీద బలి అర్పణగా అర్పించబడిన సమయం అది. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, చదం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, నేటికి 2000 సంవత్సరాల క్రితం నుండి నేటికి ఆ సిలువ సంఘాలలో విమర్శించబడుతుంది. దేవుని ఎరగని ప్రజలు సిలువను అర్థం చేసుకోవడం లేదు. అందుకే నా ప్రభు అంటున్నాడు, సిలువను నువ్వు వెర్రితనంగా భావిస్తున్నావా? ఆ సిలువ నీకు శక్తివంతమైనదిగా కనబడుతుందా? నువ్వు ఆలోచించాలి. కారణం, చాలామంది మెడలో సిలువ వేసుకున్నంత ఈజీగా నా ప్రభు సిలువ వేయబడిన సిలువ కార్యం అంత సులువుగా ఏమీ లేదు. సిలువలో అవమానాలు, సిలువలో దెబ్బలు, సిలువలో నిందలు, ఒక భయానకమైన దృశ్యం నా దేవుని పిల్లలారా ఆ సిలువ కార్యంలో జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో గడిచిన వారం నేను మీకు చెప్పాను, సిలువ యాగానికంటే ముందు యెరూషలేము ప్రయాణమై వచ్చినటువంటి నా ప్రభు అంజూరపు చెట్టును శపించినట్టు, నువ్వు శపించబడుదవుగా ఉండు అని ప్రభు ఏం చెప్పకపోయినా, ఇక మీదట నువ్వు ఫలింపకుందువుగాక అని మాత్రమే అన్నాడు. అంతే. ఫలములు వెతికాడు, ఫలము దొరకలేదు. ఇక నువ్వెన్నటికీ ఫలించకుందువుగాక అని పలికాడు. ఫలములు మాత్రమే కాక ఆకులు కూడా వేరుతో సహా ఎండిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథం చూస్తుంది. మొదటి ఆదాము ఏదెను వనములో అతడు ఒక అంజూరపు ఆకులను తన దిగంబరత్వానికి కట్టుకొని, ఆదామా నువ్వెక్కడున్నావు అని పలికినప్పుడు, నేను దిగంబరునని తెలుసుకొని ఇదిగో అంజూరపు ఆకులతో నా అవమానాన్ని నేను కప్పుకున్నాను
అని చెప్పినప్పుడు ఇదిగో రెండవ ఆదాము, కడపటి ఆదాము అని పిలువబడుతున్న నా ప్రభు ఇదిగో అంజూరపు చెట్టు తను ఎదుర్కొన్నప్పుడు చాలామంది చరిత్రకారులు అంటారు, అంజూరపు చెట్టు ఆకులను చూపించి కడపటి ఆదాముకి మొదటి ఆదామును గుర్తు చేసిందట. కడపటి ఆదామైన పడుతున్నటువంటి నా ప్రభువుకి ఇదిగో నువ్వు త్వరలో దిగంబరత్వం పొందబోతున్నావు, త్వరలో నువ్వు సిలువ మీద దిగంబర దేహంతో ఉండబోతున్నావు. నువ్వు పూర్వములో మొదటి ఆదాముగా ఉన్నటువంటి ఇదిగో దేవుని కుమారుడిగా సృష్టించబడిన ఆ ఆదాముకు తన దిగంబర దేహాన్ని కప్పడానికి నేనే ఉపయోగపడ్డాను అని గుర్తు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములో అనేక పరిశుద్ధ గ్రంథాల యొక్క బైబిల్ పండితులు గుర్తు చేస్తారు. అయితే నా ప్రభు అయినటువంటి నా యేసు క్రీస్తు ప్రభుల వారు అంటారు, నా దిగంబర దేహంతో నేను నా రక్తపుతో ఈ శపించబడిన నా ప్రజలందరినీ విమోచించడానికి, ఆ రోజు మొదటి ఆదాము దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి నిన్ను వాడుకున్నాడేమో, కానీ నా దేహముతో సర్వలోక పాపాన్ని విమోచించడానికి నేను సిలువలో బలియాగము కాబోతున్నాను గనుక ఆ రోజు మొదటి ఆదాము బలహీనతను అవమానాన్ని కప్పిన నీవు ఇక మీదట పచ్చగా ఫలముతో ఉండకుందువుగా కానీ శపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, శబ్దం హుషారుగా హల్లెలూయా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న పాఠం, ఆ ఘనమైన ఆ యాగములో ఒక అపరాధ పరిహారార్థ బలి అర్పించేటప్పుడు గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని ఒలిచినట్టుగా ఆయన వేడుకగా ఇదిగో దిగంబర దేహంతో ఆ సిలువలో నా ప్రభువుని వేలాడదీసినట్టుగా బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక్క మాట ఈరోజు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో నేను మీకు చదివించినట్టుగా ఆ సిలువ ఒక గుంపుకి వెర్రితనంగా ఉంది, ఆ సిలువ ఒక గుంపుకు దైవ శక్తిని గుర్తు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, అదే లూకా సువార్త 39వ వాక్యం 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త దయచేసి అందరు తీయండి, 23వ అధ్యాయం 39వ వాక్యాన్ని చదువుదాం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అక్రమార్కులలో ఒకడిగా ఎంచబడ్డాడు. ఒకసారి నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథం మన ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఎలా గుర్తు చేస్తుందని అంటే, ఆ మహిమ కలిగిన రాజ్యంలో సింహాసనాసీనుడై, ఇదిగో ఆయన సింహాసనాసీనుడై ఉండగా ఎవడు సమీపించలేని ఆ తేజస్సులో ఉన్నటువంటి నా దేవుడు, ఆయన చుట్టూ కోటాను కోట్ల పరిశుద్ధ దేవదూతలు, 24 పెద్దలు తమ శిరస్సు మీద ఉంచబడిన బంగారు కిరీటాన్ని అతని పాదముల మీద పెట్టి, సర్వలోకానికి అధికారివైన దేవా, నీవే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవని ఒక బలమైన స్వరముతో ఆయనను ఘనపరుస్తున్నారు. ఉరుములు మెరుపుల వంటి శబ్దములు ఆ సింహాసనములో నుంచి బయటకు వస్తున్నాయి. ఆ సింహాసనం యొక్క ఆధిక్యత, ఆ సింహాసనం యొక్క ఔన్నత్యం అంత గొప్పది. ఎవ్వడు పరిశుద్ధ దేవదూతలలో కూడా ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళలేనంత పరిశుద్ధతలో ఉన్నవాడు ఇదిగో భూమి మీద 2 దొంగల మధ్యలో వేలాడడం ప్రారంభించాడు. అసలు ఆయనకి ఆ తనతో సిలువ వేయబడినటువంటి వారికి ఏమాత్రం పొందలేని జీవన విధానం. బాగా వినండి, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న పాఠం, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును పస్కా పండుగ రోజు సిలువకు అప్పగిస్తున్నప్పుడు పిలాతు అంటాడు, ఇదిగో మీ రాజు అయిన యూదులకు రాజుగా పిలువబడుతున్న క్రీస్తును నేను విడిపించాలా, మీకు ఎవరు కావాలి అని అన్నప్పుడు ప్రజలందరూ కేకలేసి మాకు బరబ్బా కావాలి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఎక్కడ కనిపించని వ్యక్తి ఆ సిలువ త్యాగం దగ్గర ఆ మనిషి బయటకు వస్తాడు. అతని పేరు
బరబ్బా. బరబ్బా గురించి బైబిల్ చెప్తుంది అతడు ఒక బందిపోటు దొంగ. బరబ్బా గురించి బైబిల్ చెప్తుంది అతడు ఒక నరహంతకుడు. బరబ్బా గురించి బైబిల్ చెప్తుంది అతడు ఒక అల్లరిని సృష్టించేవాడు, కన్ఫ్యూజన్ చేసేవాడు, రాజ్యాలకు విరోధంగా ప్రజలను ఉసిగొల్పేవాడు అని బైబిల్ చెప్తుంటే, బరబ్బాను విడిపించడానికి నా ప్రభు సిలువలో బలియాగమవుతున్న ఆ సందర్భాన్ని చూస్తే బరబ్బా కావాలా, క్రీస్తు కావాలా అని అంటే, క్రీస్తు మాకు అవసరం లేదు, బరబ్బా మాకు కావాలి అని అన్నారు. బైబిల్ చెప్తుంది క్రీస్తు దేవుని కుమారుడని. క్రీస్తు దేవుని కుమారుడని. బరబ్బా గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, బరబ్బా అన్న మాటకి బర్ అంటే కుమారుడని, అబ్బా అని అంటే తండ్రి అని అర్థం. బర్ అంటే కుమారుడు, అబ్బా తండ్రి అని మనం పిలుస్తాం. అబ్బా అంటే తండ్రి. అంటే బరబ్బా అన్న మాటకు ఒక అర్థం ఏంటంటే తండ్రి కుమారుడు. హల్లెలూయా. తండ్రి కుమారుడు విడిపించబడడానికి ఆ తండ్రి అయిన కుమారుడు సిలువ వేయబడడానికి వెళ్తున్న సమయం. హల్లెలూయా. దేవుని బిడలమైనటువంటి మనం దేవుని కుమారులుగా, ఆదాము సంతానముగా, ఆదాము దేవునికి కుమారుడయ్యాడు. ఆ కుమారుని సంతానముగా పిలువబడుతున్నటువంటి మనం విడిపించడానికి దేవుని కుమారుడిగా ఉన్న క్రీస్తు సిలువలోకి వెళ్తున్నాడు. నా బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుని వాక్యం మనకు నేర్పే ఒక బలమైన పాఠాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను. ఇదిగో దేవుని బిడ్డలారా, సిలువ వేయబడిన ఆ సందర్భాన్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సిలువ ప్రజలకు చాలా విచిత్రంగా అర్థమవుతుంది. నేటి కాలంలో కూడా ప్రజలకి సిలువ ఒక అలంకరించుకునే వస్తువుగానో, ఇంటికి పెట్టుకునే ఒక పెయింటింగ్ గానో అర్థమవుతుంది, మెడలో వేసుకునే ఒక ఆభరణముగానో, లేకపోతే లోకస్తులు వేసుకునే ఒక టాటూస్ గానో భావిస్తున్నటువంటి ఈ దినాలు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, సిలువలో దైవికమైన శక్తి దాగుంది. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రెండు గుంపులు ఆ కాలం నుండి ఈ కాలం వరకును, శాశ్వత కాలం వరకు సిలువను అర్థం చేసుకునే గుంపులు వేరువేరుగా ఉంటాయని నేను మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. అందుకే కొరింథీ సంఘానికి అంటున్నాడు, సిలువను గురించిన వార్త వ్యర్థమైపోవద్దన్న ఆశతో నేను ప్రయాసపడుతున్నాను. నేటి కాలంలో కూడా అనేక ప్రజలకు సిలువ అర్థం కావడం లేదు. అందుకనే కనీసం సిలువ ప్రకటించబడుతున్నటువంటి ఆ దినం, ఇదిగో నీ కొరకు ఏ దేవుడైతే సిలువలో వేలాడబడ్డాడో, పరలోక రాజ్యం, అంధకార సామ్రాజ్యం, సర్వ ప్రపంచం ఆ సిలువ మీద జరుగుతున్న కార్యాన్ని గుర్తించకుండా ఉండలేకపోతే, నేటి కాలంలో కూడా చాలా మంది ప్రజలు కనీసం ఈ దినము కూడా, ప్రభా నా కొరకు నువ్వు చేసిన త్యాగం, నా జీవితం పట్ల నువ్వు చూపిన కృప చాలా ఉన్నతమైనది, ఎక్కడో నశించిపోవాలి నా జీవితం పట్ల నువ్వు కృప చూపి నీ సిలువలో నా కొరకు నువ్వు కార్చిన మూల్యమైన రక్తమును బట్టి ఈ రోజు నేను ఇలా బ్రతుకుతున్నానన్న కృతజ్ఞత భావముతో ఆయన మందిరంలో మోకరించవలసిన ప్రజలు కూడా ఆయన మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలో మోకరించకుండా పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఎందుకు బతుకుతారని అంటే, ఒక మాటలో చెప్పాలంటే వాడికి సిలువ ఇంకా వెర్రితనంగానే కనపడింది. అవసరం లేదు అని అనుకున్నాడు. దేవుని పాదాల దగ్గరికి మోకరించే పనేమి లేదు అని అనుకున్నాడు. సిలువను గురించిన వార్త ఆ మనిషికి అర్థం కాలేదు. నేను అంటున్నాను, సిలువను అర్థం చేసుకోలేని వాడు ఏమయ్యాడో, సిలువను అర్థం చేసుకునే గుంపు ఏమయ్యారో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. పరిశుద్ధ గ్రంథం క్లియర్ కట్గా చెప్పింది, సిలువ ఎవడికి వెర్రితనంగా మారుతుందో తెలుసా? ఎవడైతే నశించిపోయే గుంపులో ఉన్నాడో, ఎవడైతే నిత్య నాశనానికి వెళ్ళే గుంపులో ఉన్నాడో, ఎవడైతే దైవ చిత్తానికి వ్యతిరేకంగా రేపు మహిమ కలిగిన రాజ్యంలో నిలబడకుండా ఉంటాడో, వాడే సిలువను వెర్రితనముగా భావిస్తాడు. సిలువలో సామర్థ్యం,
సిలువలో ఆశీర్వాదం, సిలువలో దీవెన, సిలువలో దైవికమైన శక్తి దాగుందని ఏ విశ్వాసి, ఏ సేవకుడు భావిస్తాడో సిలువను హత్తుకొని సిలువను వెంబడిస్తూ, సిలువ నీకు సిలువకు ఎంత దూరం ఉండాలి అని బైబిల్ చెప్తుందో తెలుసా? నా వైపు చూడండి. ఇది సిలువ అయితే సిలువకు నీకు ఇంత దూరం కాదు. సిలువ నీ గుండెల మీద కాదు, సిలువ నీ భుజాన ఉండాలి అని బైబిల్ చెప్తాది. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. అంటే అర్థమేంటో తెలుసా? సిలువ నీ కింది భాగం కాదు, సిలువ నీ పైన ఉండాలి. సిలువ నీ పైన ఉండాలి అంటే సిలువ స్థానం నీకంటే గొప్పది. హల్లెలూయా. సిలువ యొక్క ప్రస్తావన, సిలువను గురించిన విలువ, సిలువను గురించిన జ్ఞానం నీకు నాకు కనుక అర్థమైతే సిలువను కింది స్థాయిలో ఉంచలేవు. సిలువ నీ భుజాన పెట్టుకుంటావు. సిలువ నీ తల కంటే పైన ఉంటుంది. అందుకనే ప్రభు అన్నాడు, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడే నాకు పాత్రుడైతాడు. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. అందుకనే ఇదే మాటని దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఇదిగో హెబ్రీ పత్రికకు రాస్తుంటాడు. హెబ్రీలకు రాసిన పుస్తకం 10వ అధ్యాయం 29వ వాక్యం ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పుస్తకం 10వ అధ్యాయం 29వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఇట్లుండగా దేవుని కుమారుని అదట పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు కారణమైన నిబంధన రక్తమును పవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కారము చేసిన వాడు ఎంత ఎక్కువైన శిక్షకు పాత్రుడుగా ఉంచబడునని. హల్లెలూయా. చెవుల చేతులు చూశారుగా? హల్లెలూయా. చేద్దామా గట్టిగా? హల్లెలూయా. చపాలు ఇచ్చారుగా? హల్లెలూయా. నా వైపు ఆలోచించండి. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, హెబ్రీ సంఘానికి రాస్తూ సిలువ యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ అంటాడు, సంఘ బిడ్డలారా, దేవుని కుమారుని మీరు అర్థం చేసుకునే విషయంలో మీ జీవితాలకు మహిమ కలిగిన రాజ్యానికి సిద్ధపరచడానికి ఆ మహాదేవుని యొద్ద మిమ్మల్ని నిర్దోషులుగా, ఒక నిష్కలంకమైన వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దే ఆ సిలువ రక్తమును ఎవడైతే తిరస్కరిస్తాడో, ఎందట ఎవడైతే తిరస్కారం చేస్తాడో, దాని విలువను అర్థం చేసుకోవడం, ఎవడైతే నాకొద్దు అని అనుకుంటాడో, ఎవడు దాన్ని వెర్రితనంగా భావిస్తాడో, వాడు ఎంత భయంకరమైన శిక్షలోకి వెళ్తాడో మీరు ఆలోచించండి. ఆ శిక్ష వర్ణనాతీతం. ఎందుకో తెలుసా? నీవు ఆ భయానకమైన శిక్షలోకి వెళ్ళొద్దని, సర్వలోకంలో ఏ మనుష్యుడు నశించిపోకూడదనే ఆ మహాదేవుడు దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీద ఒక యాగము కావడానికి, ఒక బలి పశువుగా ఈ భూమి మీద బలియాగము కావడానికి దిగి వచ్చిన సమయాలవి. నీ కొరకు మహాదేవుడు కార్చిన ఆ రక్తాన్ని, ఆ బలి అర్పణను నీకు అర్థం కాక నీవు దాన్ని తిరస్కారం చేస్తే, నువ్వు దాని విలువను నీకు అర్థం కాకపోతే, బాగా వినండి, నీకు అర్థమైతే నీ జీవన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సిలువ ఎవరికి అర్థమవుతుందో వాడు ఏ భావనతో బతుకుతాడో నేను మీకు చూపిస్తాను. చాలా మంది దేవుని బిడ్డలకు సిలువ అర్థం కాలే, అందుకే మెడలేసుకొని తిరుగుతున్నారు. సిలువను మెడలేసుకునే ఆభరణం కాదు, సిలువలో జరిగిన బలియాగాన్ని నువ్వెలా అంగీకరించాలో, అర్థం చేసుకోవాలో
నేను మీకు చాలా విలువైన విషయాలు గుర్తు చేస్తాను. అందుకే దైవజనుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి అంటున్నాడు, దేవాది దేవుడు మీ మీద చూపిన కృపను దయచేసి మీరు తిరస్కారము చేయకండి. హల్లెలూయా. చబాలుషర్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపిన దయ, దేవుడు చూపిన కటాక్షం. కొంతమందికి దేవుని దయ, కనికరం, జాలి ఇచ్చే అవకాశాలు అర్థం కావు. వారికి అర్థం కాదు దైవికమైన విలువలు. అందుకే చాలా పర్యాయాలు దేవుడు వారిని రక్షించిన, ప్రమాదాలలో నుంచి కాపాడిన, అనేక పర్యాయాలు పతనమైపోకుండా వారికి భద్రత కలుగజేసిన, వారి జీవితంలో అనేక ఉపకారాలు, మేలులు చేసి నేను మీతో ఉన్నాను అని రుజువు చేసిన ఆ కృపను వారికి అర్థం కాకుండా తోచినట్టుగా, నచ్చినట్టుగా, దైవికమైన విలువలు, దైవికమైన భావన లేక తిరస్కార స్వభావముతో దేవుడు వారిని కనికరించడానికి దగ్గరికి వచ్చిన కొద్దీ వారు త్రోసివేస్తూ దేవుని సేవను, దేవుని సంఘాన్ని, దైవజనులను తిరస్కరిస్తూ వారు ఎలా మారిపోతారనంటే పరిశుద్ధ గ్రంథంలో మీకు చదివిపించాను. సిలువ వారికి వెర్రితనంగా మారింది. దైవజనుడు వారిని ప్రేమించి మాటికి పలికిన మాటలు, చేసిన హెచ్చరికలు, దేవుని గురించిన వివరణలు ఎన్ని చెప్పినా తిరస్కారం చేస్తూ, దేవుని యొక్క ఔన్నత్యాన్ని వారు అర్థం చేసుకోకుండా వారు వెర్రితనముగా సిలువను భావిస్తూ వస్తారు. సిలువను వెర్రితనంగా భావించేవారు ఎలా బ్రతుకుతారంటే బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పుస్తకం తీయండి దయచేసి అందరూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంను చదువుతురండి. ఫిలిప్పీ పుస్తకం 3వ అధ్యాయం 17వ వాక్యం. సహోదరులారా, మీరు ఒక దైవజనుడిగా నేను మీ మధ్యలో ఎలా బ్రతుకుతున్నానో నన్ను పోలి మీరు నడుచుకోండి. నేను మీతో మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొనుచున్న వారిని గురిపెట్టు చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు, ఇదిగో వినండి, వాళ్ళకు శత్రువు సిలువే. అందుకే చెప్పాను కదా, వెర్రితనంగా ఉంటుంది వాళ్ళకి సిలువ. అక్కడ అంటున్నాడు, క్రీస్తు సిలువకు అనేకులు వ్యతిరేకముగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఇదిగో కొరింథీ సంఘానికి గుర్తు చేస్తూ మాట, మళ్ళీ ఈ సంఘానికి కూడా అదే మాట అంటున్నాడు. కొరింథీ సంఘానికి ఏమన్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం ఎవడికి అనిపించింది అంటే, ఎవడు నాశనంగా అవుతాడో వాడికి వెర్రితనంగా అనిపించింది. ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి అంటున్నాడు, వారి నాశనమే వారి అంతం. వారి నాశనమే వారి అంతం. ఎందుకు? సిలువ వారికి వెర్రితనంగా భావించారు గనుక వారి ముగింపు ఎలా ఉండబోతుంది అని అంటే, వారి ముగింపు నాశనానికే. ఎందుకో తెలుసా? వారికి ఎందుకు వెర్రితనంగా మారిందో తెలుసా సిలువ? ఎందుకు వారికి సిలువను గురించిన వార్త పిచ్చితనంగా మారిందో తెలుసా? సిలువను గురించిన విలువ వారికి ఎందుకు అర్థం కాలేకపోయిందో తెలుసా? అక్కడ అంటున్నాడు, ఎందుకు అని అంటే, వారి కడిపే వారికి దేవుడు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఈరోజు ఆరాధనకు కూడికకు రాకుండా పోయిన వాళ్ళందరికీ యేసు ప్రభు దేవుడు కాదు, వాళ్ళకు కడుపు దేవుడు. చెప్పండి, ఎవరు దేవుడు? చెప్పండి గట్టిగా, ఎవరు దేవుడు వాళ్ళకి? సిలువ అర్థం కాలే, వాళ్ళ కడుపు అర్థమైంది. వెళ్ళాలి ఈరోజు పనికి వెళ్ళాలి. పనికి వెళ్తేనే నిండుతుంది కడుపు.
సిలువ అర్థం కానుడు ఎవడో తెలుసా? వాని కడుపు అర్థమైనంతగా సిలువ అర్థం కాదానికి. 24 గంటలు వాని ధ్యాస కడుపు గురించే. నేనెట్లా, నా పిల్లలు ఎట్లా, నేను ఎట్లా బతకాలా, ఏం తినాలా, ఏం బతకాలా. 24 గంటలు ఒక ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆలోచించినట్టే ఆలోచిస్తాడు. పరిశుద్ధ గ్రంథం దైవజనులు అంటున్న వారి కోసం నేను ఏడ్చి చెప్తున్నాను. అంతగా ఏడ్చే పాపం వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు కడుపు కోసం ఆలోచించారు, కానీ వారి ఆత్మ రక్షణ కొరకు మధ్యాకాశములో సిలువ వేయబడిన ఆ సిలువను గురించిన విలువ వారికి అర్థం కాలే. హల్లెలూయా, చవాలు హుషారుగా హల్లెలూయా. ఒక గుడ్ ఫ్రైడే ఆరాధనలో కూడా మోకరించలేని భక్తుడివి నిన్నెవడని భక్తుడు అన్నాడు? నువ్వు విశ్వాసీగా పనికిరావు. నువ్వు కనీసం నా ప్రభు మహిమ కలిగిన ఔన్నత్యాన్ని విడిచిపెట్టి, ఆ మహాదేవుడు తన స్వరూపాన్ని విడిచి నా ప్రజలు నశించిపోవద్దని భయంకరమైనటువంటి ఆ సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకునే స్థాయిలో కూడా నీవు లేవు అని అంటే నువ్వు ఆలోచించు. అంతగా కడుపు దయ్యం పట్టినట్లుంది, ఆకలి నిండుతలేదు మనిషికి. హల్లెలూయా. దైవజనుడు అంటున్నాడు, కడుపు కోసం ఆలోచన చేసి వారి దేవుడు వారి కడుపే. అయితే కడుపు కోసం ఆలోచిస్తూ నా పిల్లలు, నేను, నా కడుపు, నా ఆకలి, నా అవసరత, నా అక్కర అని భావిస్తూ దైవికమైన విలువలు, దేవుడు నా పట్ల చూపిన కృప, దేవుడు నా కొరకు చేసిన త్యాగం, దేవుడు నా జీవితం పట్ల చూపిన గొప్ప కటాక్షం, రేపు నా భవిష్యత్ ఏంటి, నా ఆత్మ రక్షణ ఏంటి, రేపు నా జీవితం ఏంటి అని కనీస ఆలోచన ఏమీ లేకుండా 24 గంటలు శరీర సంబంధమైన మనిషిగా ఆలోచన చేసేవాడే క్రీస్తు సిలువను వెర్రితనంగా ఆలోచించేవాడు. వాడు క్రైస్తవుడా, విశ్వాస, ఎవడైనా కానీ, సేవకుడా, ఎవడైనా కానీ నీ ఆత్మ కొరకు జరిగిన త్యాగాన్ని, బలియాగాన్ని పక్కకి పెట్టి మన దేశాన్ని అన్యజనులు, అన్య రాజులు పరిపాలిస్తున్నారు. అయినా ప్రభుత్వము సెలవిచ్చింది, కానీ ఈ విశ్వాస సెలవు పెట్టుకోలే. ఇదేంటో విచిత్రంగా. ప్రభుత్వాలు సెలవిచ్చాయి. ఆలోచించు. నువ్వు అలా ప్రవర్తించడానికి గల కారణం నీకు దేవుని యొక్క సిలువ త్యాగం అర్థం కాలే. అందుకనే అదే కొరింథీ సంఘానికి అంటున్నాడు, నేను ముందు చదివిపించాను హెబ్రీ సంఘానికి, దేవుని యొక్క కృప మీ ఎడల విశాలపరచబడి, ఆ మహాదేవుని యొక్క సిలువ త్యాగాన్ని మీరు అర్థం చేసుకోకపోతే, ఆ కృపకు మీకు అర్థం కాకపోతే భయంకరమైన శిక్ష రేపు మీరు భరిస్తారు. అదే కొరింథీ సంఘానికి రాస్తూ దైవజనుడైనటువంటి పౌలు, కొరింథీ సంఘం 2వ కొరింథీ పుస్తకం 6వ అధ్యాయం ప్రారంభ వాక్యం ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం ప్రారంభ వాక్యం. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన, ఇదిగో సంఘానికి అంటున్నాడు, మీరు పొందిన దేవుని మహాకృపను వ్యర్థము చేసుకొనవద్దని, ఇదిగో నేను మిమ్మల్ని బతిమిలాడుతుంటున్నాను. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. సంఘాన్ని బతిమిలాడుతున్నాడు సేవకుడు. ఒక దైవజనుడు ఏ భావనతో మాట్లాడుతున్నాడు ఆలోచించండి. దేవుని సేవకుడు కొరింథీ సంఘానికి అంటున్నాడు, అయ్యా మీరు పొందిన కృప, మహాదేవుని కనికరం మీ మీదకి వచ్చింది కనుకనే మీరు రక్షించబడ్డారు. ఆ మహిమ కలిగిన దేవుని కృప పొందుకున్నారు కనుకనే మీకు ఒక దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా మీరు చలామణి అవుతున్నారు. పాపము నుంచి విడిపించబడ్డారు. శపించబడిన బంధకాలలో నుంచి పక్కకు వచ్చారు. అన్య సంబంధమైన ఆచారాలలో నుంచి బయటకు వచ్చారు. దేవుని బిడ్డలుగా చలామణి అవుతూ యేసు రక్తము చేత ముద్రించబడిన నా కొరింథీ సంఘ బిడ్డలారా, దేవుని మీ పట్ల చూపిన కృపను మీరు వ్యర్థం చేసుకోకండి.
కారణం చాలా మంది వ్యర్థం చేసుకుంటున్నారు. నన్ను ఎందుకు రక్షించాడో అర్థం కాక, నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ విలువ అర్థం కాక, దేవుడు నాకు ఇచ్చిన సంఘ సహవాసం అర్థం కాక, దేవుడు నాకు ఇచ్చిన అనేక అద్భుతమైన అనుభవాలను అర్థం చేసుకోక, దేవుడిచ్చిన కృపను నిర్లక్ష్యము చేసుకోకూడదని నేను మిమ్మల్ని బతిమాడుకొనుచున్నాను. హల్లెలూయా. కృపను నువ్వెలా వాడుకుంటావో నీ ఇష్టం. దేవుడు నీ పట్ల చూపిన కృపను నువ్వెలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. అయితే మరొక మాట చెప్తున్నాను, వినండి. కృప నువ్వు అర్థం చేసుకోకుండా దాన్ని వెర్రితనంగా కనుక భావిస్తే బైబిల్ అంటుంది నీవు నశించిపోయే గుంపులోనే రేపుంటావు. సిలువ దగ్గర ఇదిగో మధ్యాంతరం, ఇదిగో ఈ పక్కన ఒక దొంగను, ఈ పక్కన ఒక దొంగను సిలువేశారు. నా వైపు చూడండి. కుడి పక్కన ఒక దొంగను సిలువేశారు, ఎడమ పక్కన ఒక దొంగను సిలువేశారు. ఇద్దరు దొంగలే. డేవిడ్ ఇట్రా. షాలేమిట్రా. హల్లెలూయా. చదమ ఒకసారి హల్లెలూయా. ఇద్దరు దొంగలే. నా ప్రభు ఒక గుంపును ఎలా వివరిస్తున్నాడో చూడండి. పరిశుద్ధ గ్రంథం నేర్పే పాఠం ఏంటంటే, మధ్యలో మహిమ కలిగిన దేవుడు సిలువలో బలియాగం అవుతున్నప్పుడు సిలువను వెర్రితనంగా భావించే గుంపు ఒకటి ఉంది, సిలువను దైవ శక్తితో నింపబడిన కార్యమని అర్థం చేసుకునే గుంపు ఒకటి ఉంది. రెండు ఆడే ఉన్నాయి. ఈయనకి సిలువ అర్థమైన రీతి వేరు, ఈయనకు సిలువ అర్థమైన విధానం వేరు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, అక్రమార్కుల మధ్యలో ఎదుగు మన ప్రభు మధ్యలో సిలువ వేయబడ్డాడు. వీడు దొంగే, వీడు దొంగే, ఇద్దరు దొంగలే. జీవన విధానంలో మంచితనం ఏమీ లేదు. అయినా ఇదిగో బాగా వినండి, బైబిల్ చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. లోకంలో ఉన్నవాడు కూడా అదే పాపంలో నశించిపోతున్నాడు. ఒకప్పుడు దేవుని ఎరగని దినాలలో మనము కూడా అదే పాప సంబంధమైన వ్యవహారాలలో బ్రతికిన ప్రజలమే. అంటే ఈ రెండు గుంపులను ఒకే భావనతో ప్రభు చూపిస్తున్నాడు. ఇద్దరు దొంగలే, ఇద్దరు దొంగలే, భయానకమైన ప్రజలు. ఒక మాటలో చెప్పాలంటే రోమా ప్రభుత్వం వీరికి భయంకరమైన మరణ శిక్షను విధించింది. అంటే వీరు చేసిన పాపం, వీరు జీవించిన జీవితం ఎలాంటిదనంటే ఏదో చిన్న చితక శిక్షలు వేసే పాపం చేయలేదు. వీరు నిండు మరణానికి వీళ్ళు నిశ్చయంగా పాత్రులని ఇద్దరిని సిలువలో వేలాడదీస్తున్నారు. అంటే పాపం, ప్రతి మనుషుడు చేసిన పాపానికి శిక్ష ఏంటి అని అంటే మరణమే, నిత్యనాశనమే. నాకైనా, నీకైనా, ప్రపంచంలో ఎవరికైనా. అయితే ఈ పాపంలో నుంచి విడిపించబడడానికి అందరూ పాపము చేసి ఆ మహాదేవుని మహిమకు దూరమైన ఈ ప్రజల మధ్యలో సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు ఇదిగో సర్వలోక పాపముల కోసం సిలువలో వేలాడుతున్న ఆ గడియను ఇదిగో ఈయన చూస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. బాగా వినండి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. మధ్యలో ఉన్న సిలువలో వీరిద్దరూ క్రీస్తును గమనిస్తున్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారు. భయానకమైన భూకంపాలు 1కి 3 సార్లు వచ్చేసాయి. ప్రకృతి యొక్క పరిస్థితులు విపరీతంగా మారుతున్నాయి. హేళన చేసేవాడు హేళన చేస్తున్నాడు, నవ్వేవాడు నవ్వుతున్నాడు, ఏడ్చేవాడు ఏడుస్తున్నాడు, జువ్వాడేవాడు జువ్వాడుతున్నాడు, అధికారులు విమర్శిస్తున్నారు. ఒక భయంకరమైన వాతావరణం. ప్రకృతి సైతం అనానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో వీరిద్దరూ సిలువలో వేలాడుతున్న క్రీస్తును స్పష్టంగా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు వినండి, ఈ ఎడమ పక్కల ఉన్న ఈ దొంగ, బైబిల్లో ఈ ఇద్దరి దొంగల పేర్లు రాయబడలేవు, కానీ
చరిత్ర పుస్తకాల్లో వీరి పేర్లు రాయబడ్డాయి. కుడి పక్కన ఉన్న దొంగ పేరు డిస్మస్ అని, ఎడమ ప్రక్కలో ఉన్న దొంగ పేరు గస్టస్ అని చరిత్ర పుస్తకాల్లో రాయబడ్డాయి. ఇప్పుడు బాగా వినండి, ఇద్దరు మరణానికి పాత్రులే. ఈ దొంగలు దేవుని బిడ్డలారా మరణానికి పాత్రులైన మానవ సమాజాన్ని సూచిస్తుంది. బాగా వినండి. ఇప్పుడు దేవుని లేఖనం చెప్తుంది, అదే లూకా సువార్త 23వ అధ్యాయం. అందరు తెలిసి ఉంచండి. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వాక్యం ఒకసారి చదువుదాం. వ్రేలాడ వేయబడిన నేరస్తులలో, ఇదిగో సిస్టర్ చదువుతారు, మీరు నా వైపు చూడండి. ఒకడు, ఇదిగో వీడు ఆయనను దూషిస్తున్నాడు. చాలు. ఏమని దూషిస్తున్నాడు, ఎలా దూషిస్తున్నాడంటే, ఈ మనిషి భయంకరమైన పాపంలో వేలాడుతున్న ఆ సిలువలో చివరి గడియలలో కూడా వీడికి సిలువ వేయబడుతున్న క్రీస్తు ఎలా కనపడుతున్నాడని అంటే, ఆ సిలువ మీద కూడా ఇరిటేట్ అయిపోయి దేవుణ్ణి, క్రీస్తును దూషిస్తుంటాడు. ఇదిగో నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్ములను కూడా రక్షించు. చాలు. ఇదిగో ఈ బ్యాచ్, ఇది వెర్రితనంగా, సిలువ వెర్రితనంగా గుర్తించే గుంపిది. సిలువను దేవుని శక్తిగా గుర్తించిన గుంపిది. ఇద్దరికి నా ప్రభు ఈ చేయి 2 చేతులు చాపినప్పుడు వీడెంత దూరంగా ఉన్నాడో వీడు కూడా అంతే దూరంలో ఉన్నాడు. ఈయన గమనిస్తున్నాడు పరిస్థితిని, ఈయన గమనిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సర్వశక్తి కలిగిన దేవుడు స్పష్టంగా వారిరువురి మధ్యలో తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. కృప వారిద్దరి మధ్యలో నిలబడింది. ఇదిగో వినండి, కృప కలిగిన దేవుడు వారిద్దరి మధ్యలో నిలబడ్డాడు. కృపను పసిగట్టాలి. కృపను ఈ మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. అందుకే నేను చదివిపించాను. ఇంత గొప్ప కృప మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? ఎంత ఘోరమైన శిక్ష ఉంటుంది. కొరింథీ సంఘానికి గుర్తు చేస్తూ, సంఘ బిడ్డలారా, దేవుని సంఘ బిడ్డలారా, విమోచించబడిన నా క్రీస్తు సంఘ బిడ్డలారా, క్రీస్తు మీ ఎడల చూపిన కృపను నిర్లక్ష్యము చేసుకొనవద్దని నేను మిమ్మలను బతిమిలాడుచున్నాను. దేనికండి బతిమిలాడు? దేనికండి? లాభమా? లాభ నష్టాల కోసమా? దైవజనుడి కడుపు కోసం బతిమిలాడుతున్నాడా? ఒక భిక్షగాడు శ్రీమంతుడి దగ్గర ఒక 10 రూపాయలు ఇంటి ఇయ్యి బాబు అని కాళ్ళు కడుపులు మొక్కి ఆహారం వస్తువు కోసమా ఆయన బతిమిలాడుతుంది? క్రీస్తు యొక్క విలువను ఎరిగి ఉన్నాడు గనకనే సిలువను అర్థం చేసుకునే విషయంలో విశ్వాస బిడ్డలారా, దయచేసి మీరు ఆయన మీకు ఇచ్చిన అవకాశాలు, ఆయన మీ పట్ల చూపిన కృప, ఆయన మీకు ఇస్తున్న గొప్ప అనుభవాలు, ఆయన మీ ముందు ప్రదర్శించబడుతున్న సిలువ త్యాగం, మీ కొరకు విమోచించబడిన క్రయధనాన్ని మీరు గుర్తించే విషయంలో కృపను దయచేసి నిర్లక్ష్యము చేయకండి. మళ్ళీ అలాంటి అవకాశం మీకు దొరకదో తెలియదు గనక, ఆ దేవుని యొక్క కటాక్షం మళ్ళీ మీకు దొరుకుతాదో లేదో తెలియదు గనక, నా దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని, కృపను జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, వ్యర్థం చేయొద్దని కొరింథీ సంఘాన్ని వేడుకొన్నాడు. కారణం ఏంటంటే, ఇదిగో ఈ గుంపు ఉంది, వీడు అంటున్నాడు, ఈ ప్రజల భావన ఎలా ఉంటుందంటే ఆయనకు కూడా క్రీస్తు అర్థమయ్యాడు. అయ్యా వినండి, ఆయన కూడా నువ్వెవరవో అని అనలేదు, ఆయన కూడా అంటున్నాడు నీవు క్రీస్తువు కదా. ఆయనకు కూడా క్రీస్తు అర్థమైండు. కానీ ఎట్లా అర్థమైండు అని అంటే, నన్ను బతికించు, నన్ను బాగు చేయి, నాకు అన్నం పెట్టు, నాకు వస్త్రం ఇవ్వు, నాకు ఇల్లు కట్టివ్వు, ప్రతి అక్కర అవసరతలు తీర్చగలిగే దేవుడుగానే అర్థమయ్యాడు. అంతే. కొంతమంది ప్రజలకి భక్తి అనేది వాళ్ళకు లాభము కోసమే తప్ప దేవుని కొరకు బ్రతకగలిగే అనుభవాలు లేవు. దేవుని నమ్మారు ఎందుకు? దేవుని దగ్గరకు వస్తున్నారు దేనికి? దేవుని సముఖంలో విశ్వాస బిడలుగా చలామణి అవుతున్నారు దేనికి అని అంటే లాభం.
ఆరోగ్యం వస్తుందని, మేలు జరుగుతుందని, గర్భఫలం అవుతుందని, రోగాలు పోతాయని, అర్థమవుతున్న ఏ దయ్యపు శక్తులు, ఏ చీకటి మంత్ర శక్తులు మా ఇంటికి రావని ఈ భావనతో ఆయనను వెంబడించేవారు ఉన్నారు. అందుకే ఈయన అంటాడు, నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, నన్ను రక్షించు. వాడి జీవితంలో ఒక మార్పు ఏమీ లేదు. వాడి జీవితంలో ఒక దైవికమైన పశ్చాత్తాపం ఏమీ లేదు. వాడి జీవితంలో క్రీస్తు యొక్క సిలువ వాడికి ఎలా అర్థమవుతుంది అని అంటే, నాకేమైనా బాగుపడే అవకాశం ఉందా చూద్దాం అన్నట్టుగానే చూస్తున్నాడు తప్ప, ఒక రాజకీయ నాయకుడు వచ్చి ప్రార్థన చేసుకొని, అర్థమవుతుందేనండి, ఒక రాజకీయ నాయకుడు వచ్చి ప్రార్థన చేసుకొని పోతున్నది భక్తితో కాదు. చెప్పలేం ఏ గారు ప్రార్థన చేస్తే ఓటు వస్తుందో గెలుస్తానని వచ్చాడు తప్ప భక్తితో వచ్చిన వాడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దగ్గరికి వచ్చువారు ఆయన ఉన్నాడనియో, విశ్వసించిన ప్రతి వాడిని ఆయన నడిపించగలడని నమ్మి ఆయన యొద్దకు రావాలి. ఈరోజు ప్రభుని వెంబడిస్తున్న ప్రజలలో అత్యధికమైన ప్రజలు ఇలాంటి వారే. అందుకే చాలామంది అంటారు, చాలా నెలలు మందిరానికి పోయాం, మాకేం జరిగింది? 2 సంవత్సరాలన్నీ గుడికి పోబట్టి, 4 ఏళ్ళైంది మేము మందిరానికి వెళ్ళబట్టి, ఆ చర్చికి పోయినప్పటి నుంచి మాకేం కాలేదు. ఏం కావాలి? ఏం కావాలని వచ్చావు? ఏం పొందుకోవడానికి వచ్చావు? నీ అప్పులు, నీ అవసరతలు, నీ అక్కర్లు తీర్చడానికి లోకల్లో బ్యాంకులు ఉన్నాయి, ఫినాన్షియల్ ఉన్నాయి, వెళ్ళి అప్పులు తీర్చుకో. ఇది నీ అక్కర్లు, అవసరతలు తీర్చే ఫైనాన్స్ కంపెనీ కాదు. ఇక్కడ దొరికే అనుభవం నీకు అర్థం కాలే. హల్లెలూయా, చదముషర్గా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీడు అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షిస్తే నేను నమ్ముతాను. డాక్టర్లు నాకు ఏమన్నాడు, దినం ఆ ప్రాంతానికి వెళ్ళాను, నా దగ్గరికి ఒక భార్య భర్తలను వచ్చారు. అయ్యా ప్రార్థన చేయండి, మాకు సంతానం లేదు, 12 సంవత్సరాలు అయింది అని అన్నారు. ఏ భార్య భర్తలకైనా గర్భఫలం అనేది వాళ్ళు ఆశపడతారు, తప్పేం లేదు. సరే అమ్మా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన ప్రేరేపణను వాళ్ళకి చెప్పాను. అమ్మా, మీకు దేవుడు సేవకు పిలుస్తున్నాడు, మీరు ఆయన పరిచర్యకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మీకు గర్భఫలం ఇస్తాడు, లేకపోతే కష్టం అని చెప్పి వాళ్ళని ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఆ పాస్టర్ గారితో అన్నాను, వీళ్ళకు ప్రభు సేవ పిలుపుంది అని అంటే ఆయన అన్నాడు, అన్నా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు గర్భఫలం కోసం, కానీ యాక్చువల్గా సమస్య ఏంటంటే వాళ్ళు హాస్పిటల్లో తిరిగి డాక్టర్ క్లియర్ కట్గా చెప్పేశారు, ఈమెకు పిల్లలు కారు. హల్లెలూయా. ఆమె గర్భం సంచి బేబీని మోయగలిగే స్థాయిలో లేదు. కనుక నాకే పర్సనల్గా చెప్పారు డాక్టర్ గారు, విశ్వాసులు నేను వెళ్ళాను కనుక నాకు చెప్పారు, సార్ వాళ్ళకి పిల్లలు గారు, అనవసరంగా మందులు విందులు వాడి ఖర్చులు పెట్టుకోవద్దని చెప్పండి అని చెప్పారు. అంతటా తిరిగాము కనుక కాలేదు, కనుక ఇక్కడ ఏమైనా అవుతుందేమో అని వచ్చాం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వాళ్ళు ఎలా వచ్చారు అని అంటే, ఏమైనా అవకాశం ఉందో చూద్దామని వచ్చారు. సిలువ వాళ్ళకి ఎలా అర్థమవుతుందో మీరు ఆలోచించండి. ఇతడు అంటున్నాడు, నన్ను బతికించు. నేను అంటున్నాను, బ్రతికించకపోతే ఆయన దేవుడు కాదా? నీకు మేలు చేయకపోతే ఆయన దేవుడు కాదా? నీ కుటుంబ వ్యవస్థలో ఆర్థిక స్థితిగతులు మారకపోతే ఆయన దేవుడు కాదా? నువ్వు ఆయన దేవుడిని గుర్తించడానికి నీ ఆర్థిక కోణమా, నీ అనారోగ్యమా, నీ అప్పు సమస్యలు తీరాలా? ఇవే ఆయన సిలువ నీకు అర్థం కావాలంటే అలా బేసిక్స్. అలా ఎవరు పరిశుద్ధులు అలా భావించలేదే. అదే ఇదిగో ఈ కుడి పక్కలో
ఉన్నటువంటి దొంగ, ఇప్పుడు గమనించండి, ఇద్దరు ఒకే జాతి, ఒకే భావన, ఒకే ప్రాంతంలో బతికారు, కలిసే గజ దొంగలుగా మారారు. కానీ వీడి భావనకి ఈ వ్యక్తి భావనకి చాలా తేడా ఉంది. ఈయన అంటాడు, నన్ను రక్షించు, ఊరికే నువ్వెందుకు బాధపడతావు, నన్ను ఎందుకు బాధపడినిస్తావు, దిగితే దింపి వెళ్ళి ఇంకొన్ని దొంగతనాలు చేస్తారు. ఆడు బతుకుమన్నది అందుకే. అయితే ఇదిగో కింద రాస్తున్నాడు, చదవండి మాట. అయితే వాణిని, ఇదిగో ఇంకొక దొంగ ఈ కుడి పక్కన ఉన్నవాడు అంటాడు, అయితే వాణిని గద్దించి నీవు శిక్షా విధిలో ఉన్నావు కనుక ఎద్దట దేవుడు ఇదిగో ఈ మనిషికి సిలువలో వేలాడబడుతున్న వాడు ఫస్ట్ టైం పరిచయం అయ్యాడు. నా వైపు చూడండి, ఈ డెస్మస్ అనబడుతున్న కుడి పక్కలో ఉన్న ఈ దొంగకి 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఈ మనిషికి తెలియదు యేసుప్రభు ఎవరో. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నప్పుడు ఈ మనిషికి తెలియదు. కారణం, వీడెప్పుడు అరణ్యాలలో ఉంటూ ఐగుప్తుకు ఇశ్రాయేలుకు మధ్యలో ఉన్న ఆ ఎడహారులలో ప్రయాణమయ్యే వారిని దోచుకునే వ్యక్తులు అంతా దొంగలు. ఊరుకు చివర ఉంటారు. ఆ దినాలలో అరణ్య మార్గాలలో వంటల మీద, గాడిదల మీద ప్రయాణాలు చేస్తూ నెలలు ప్రయాణాలు ఉంటాయి కనుక ఆ ప్రయాణాలలో ప్రజలను దోపిడికి గురి చేసుకునే దొంగలు వీడు మొదటిసారి డైరెక్ట్గా ప్రభుని చూసిన విధానం విచిత్రంగా ఉంది. గొల్లలు చూసినట్టుగా ఆ తొట్టిలో పడుకున్న బాలయేసును చూడలేదు, జ్ఞానులు చూసినట్టుగా చూడలేదు. అర్థమవుతుందండి, అనేక ప్రజలు యెరూషలేము వీధులలో ఆయన మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు చేస్తున్నప్పుడు చూసినట్టుగా వీడు చూడలేదు. వీడు ఎలా చూశాడంటే డైరెక్ట్గా సిలువలో మాంసపు ముద్ద మారిపోయాడు. చరిత్ర చెప్తుంది, కొరడాలతో కొట్టినప్పుడు ఈ కన్ను కూడా ఊడిపోయిందట. ఈ కన్ను కూడా ఊడిపోయి ఒక భయానకమైన చూడనొల్లని వాడు. బైబిల్ చెప్తుంది అతడు చూడనొల్లని వాడు ఆయన. అంటే చూసే అవకాశమే లేదు, అంత భయంకరంగా మారాడు ఆ మనిషి. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఇప్పటి వరకు క్రీస్తు సిలువను గురించిన ఫిలిమ్స్ చాలా వచ్చాయి, అందులో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఒక ఫిలిం వచ్చి ఎంతమంది చూశారు? చూడండి, ఈరోజు చూడండి, మీకు సెల్ ఫోన్లు అందుబాటులో ఉంటాయి, హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఉంటాయి. ఈ ఫిలిం వచ్చినప్పుడు మేము బాంబేలో ఉన్నాం, విశ్వాసిగా ఉన్న దినాలు. ఆ ఫిలిం గెత్సెమనే తోటతోనే స్టార్ట్ అవుతుంది. సిలువ వేసిన ఆ గడియలే 3 గంటలు చూపిస్తాడు. అవి చూసినప్పుడు 2-3 రోజులు నిద్రపట్టలేవు, అంత ప్రమాదకరంగా ఉంటాయి. ఆ దైవజనుడు అన్నాడు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో సిలువ త్యాగాన్ని జస్ట్ 1% చూపించారట. అంత 1%. మిగతా 99% ఏ మానవుడు ఆ భావజాలంలోకి రాలేడు. ఏ జ్ఞాని ఆ 99% సిలువ త్యాగాన్ని చూపించలేడు. అంత ప్రమాదకరంగా ఉండాలి. అంత ప్రమాదకరమైన ఘట్టం. మాంసపు ముద్దగా మారిన క్రీస్తును నేరుగా చూసి అంటాడు, ఇదిగో ఈ మనిషి క్రీస్తు సిలువను ఎలా అర్థం చేసుకుంటున్నాడు చూడండి. నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా? క్రీస్తు అతనికి దేవుడిగా అర్థమైపోయాడు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చబలు హుషారుగా హల్లెలూయా. ఇతనికి వెర్రితనంగా ఇదిగో కృప నేటికి 2026 సంవత్సరం ఈ ఏప్రిల్ 3వ తారీఖున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సర్వ ప్రపంచములో సిలువలో చాపబడిన చేతులు ప్రపంచమంతటి ముందు నేటికి ఆయన నిలబడి సర్వలోకాన్ని పిలుస్తున్నాడు. లోబడ నొల్లని
ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. ఇకనైనా సిలువను ఎవడైనా అర్థం చేసుకుంటాడా? నా త్యాగాన్ని అర్థం చేసుకుంటాడా? నేను ఈ భూమి మీద సర్వలోక మానవాళికి చూపిన ప్రేమను, కృపను అర్థం చేసుకుంటారేమోనని ఆయన నేటికి ఎదురు చూస్తున్నాడు. ఇంకా అత్యధికమైన ప్రజలు సిలువను ద్వేషిస్తూ, సిలువను వెర్రితనంగా భావిస్తున్న ఈ కాలంలో ఇదిగో ఆ రోజు ఇదిగో ఒక గుంపు ఉంది. ఆ వ్యక్తికి దగ్గరగా సిలువలో వేలాడబడుతున్న నా ప్రభు అతనికి వెర్రితనంగా కనపడ్డాడు. నన్ను బతికిస్తే నమ్ముతున్నాను, నన్ను సిలువలో నుంచి దింపితే నమ్ముతాను, నువ్వు దేవుడవు కదా, నన్ను బాగు చేయి, నన్ను బతికించు అనడమే తప్ప దేవుడు అని అనలేకపోయాడు. ఇదిగో వీడు అంటాడు, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడు. హల్లెలూయా. సిలువ అర్థమైన వాడికి మొదటి భావన ఏంటి అనంటే దేవుని భయంతో నింపబడ్డాడు ఆ మనిషి. వినండి దయచేసి, నీకు సిలువ అర్థమైతే, ఒక దైవజనుడిగా సిలువ త్యాగం నాకు అర్థమైతే అంతరంగంలో ఒక దైవికమైన భయం. దేవుడు అర్థమైన విశ్వాసి, దేవుడు అర్థమైన సేవకుడు, దేవుడు కనీస అవగాహన ఉన్నవాడు జీవితంలో మొట్టమొదటగా జరిగే మార్పెంటో తెలుసా? దైవికమైన భయం. ఇతని గుండెల్లో భయం. ఈ మనిషి ఎలా అంటాడో తెలుసా? రోమా సామ్రాజ్యాన్ని భయభ్రాంతులు చేశాడు. వీడికి భయం అంటే ఏందో తెలియదు. కారణం గజ దొంగ. భయంకరంగా ప్రజలను భయాలకు గురి చేయడమే తప్ప, రాజ్యాలను, నాయకులను భయభ్రాంతులు చేయడమే తప్ప ఈయనకి భయం అంటే ఎట్లనో తెలియదు. అయితే వీడు ఎప్పుడైతే సిలువను చూశాడో, సిలువలో యాగమైపోతున్న దేవుణ్ణి, ఆ జరుగుతున్న పరివసనాలను ఇదిగో అంత భయంకరంగా హేళన చేస్తూ, ఇదిగో ఉమ్మి వేస్తూ, భయంకరంగా అపహాస్యం చేస్తున్న ఆ ప్రజలను చూస్తున్న ఆ కార్యాన్ని చూసిన తర్వాత నా ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేమి అర్థం కాదు కనుక వీరిని క్షమించుమని ఒక ఉన్నతమైన మాట ఎప్పుడైతే ప్రభు పలికి, ఇంత భయంకరమైన శిక్షలో ఉన్నవాడు తనను హింసిస్తున్న వారిని క్షమించుమని అంటున్నాడు అని అంటే ఈయన మామూలు మనిషి కాదు అని ఇదిగో ఈ వ్యక్తి అర్థం చేసుకొని అంటున్నాడు. నీవు ఆ శిక్షలో నీవు నేను ఉన్నాం, అయితే మనము దేవునికి భయపడాలి. హల్లెలూయా. చదవము హుషారుగా, హల్లెలూయా హల్లెలూయా. మొదటి భయం సిలువ నాకు అర్థమైంది గనకనే భయం నా గుండెల్లో ఉంది. నా దేవుడు ఏమని అనుకుంటాడేమో, దైవ చిత్తానికి నేను ఇలా ప్రవర్తిస్తే దేవుని శిక్ష నా మీదకి వస్తుందేమో, దైవికమైన పద్ధతుల గుండా నేను బతకకపోతే, నేను సేవ ఆ యొక్క క్రమశిక్షణలో నేను చేయకపోతే, నేను ప్రార్థించకపోతే, నేను పరిశుద్ధంగా ఉండకపోతే, నా దైవ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడైనా అడుగులు వేసినా, మాటలాడినా వెంటనే సిలువను అర్థం చేసుకున్న వాడి గుండెల్లో దైవ భయం పుడుతుంది. ఈరోజు చాలా మంది దేవుని ప్రజలకి దైవికమైన భయం ఉండదు. భయం ఎందుకు లేదు అని అంటే ఇదిగో వారికి దేవుడు, దైవికమైన కార్యాలు, సేవకుడు, సేవ, సమస్త కార్యాలు వెరితనంగా కనపడుతున్నాయి. వెరితనంగా కనపడుతుంది. 100 మందికి అధికారి అయిన కొర్నేలి పేతురు రాగానే అతని పాదాల మీద పడి నమస్కరిస్తాడు. నా వైపు చూడండి. మీరు దైవజనుని కాళ్ళు మొక్కమని నేను చెప్పలేదు. ఈ కొర్నేలి అజ్ఞాన, ఈ కొర్నేలి భక్తి సరిగ్గా లేనివాడా అని అంటే, కొర్నేలి భక్తి ఎంత బలంగా ఉందని అంటే దేవుడే అతనితో నేరుగా మాట్లాడే స్థాయిలో ఉన్నాడు ఆ మనిషి. కొర్నేలి ఎంత భక్తుడనంటే ప్రార్థిస్తున్నప్పుడు దేవదూత అతని దగ్గర నిలబడి, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు పరలోకానికి చేరాయి అని చెప్పగలిగి నేరుగా ఉన్నారా ఎవరైనా? అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి స్వరం నీకు వినపడిందా? ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడా?
ప్రార్థిస్తున్నప్పుడు దైవ స్వరం నీ ప్రార్థనలు, నీ యాగాలు, నీ కార్యాలు నా తండ్రి ఇంటికి చేరాయి అని చెప్పగలిగిన స్వరం, వినగలిగే సామర్థ్యం కొర్నేలిది. ఆ కొర్నేలి దైవజనుడైన పేతురు తన ఇంటికి రాగానే సాష్టాంగ నమస్కరిస్తాడు. నేను అంటున్నాను, భక్తిలో విలువలు నేర్చుకుంటాం. హల్లెలూయా. చదమసలు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. నీ భక్తి సారంగా ఉంది అని ఎలా తెలుస్తుందో తెలుసా? నీకు విలువలు అర్థమవుతాయి. సేవకుడు అంటే ఏంటి, సేవకురాలు అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి, ఆరాధనలు అంటే ఏంటి, బల్ల అంటే ఏంటి, ప్రభు భోజనం విలువేంటి అర్థమవుతుందండి. దశమ భాగం విలువేంటి, సంస్కారం యొక్క విలువలేంటి, నీ తోటి విశ్వాసి ఏంటి, ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయో తెలుసా? భక్తిలో దైవికంగా ఎదిగిన వాడికి అర్థమవుతాయి. భక్తిలో అర్థం కాకనే అబ్బో అంత భయపడుతున్నామేంది అయ్యగారికి, అవసరం లేదు, భయపడొద్దు, తిరగబడాలా. ఆడికి అట్లా అర్థమైంది భక్తి. అదే 10 గంటలకు ఆరాధన అంటే అంత తొందరగా పోతున్నామేంది, అవసరం లేదు, మూస్తే మొయ్యం తెరుస్తుంది అని గేట్, పోదాం మెల్లగా. వినండి, కృప నీ ముందు నిలబడ్డప్పుడు నీకు అర్థం కాకపోతే ఒకరోజు ఏడుస్తావు. ఇదిగో వారిద్దరి మధ్యలో నా ప్రభు నిలబడ్డాడు, వీడికి మళ్ళీ ఆ అవకాశం దొరకలే. ఒకవేళ నీకు మళ్ళీ ఎలాంటి అవకాశాలు దేవుడు ఇస్తాడో లేదో తెలియదా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీలో ఎవడైనా దేవుని కృపను నిర్లక్ష్యం చేసి చేదైన వేరు ఏదైనా మీలో మొలిచి ఆ మహాదేవుని కటాక్షానికి విరుద్ధంగా బతుకుతారేమో నేను భయపడుతున్నాను. ఒక పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మిన ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఎవడు ఉండకూడదు అని బతిమిలాడుకుంటున్నాను. కారణం, ఆ తరువాత అతడికి వెతికిన ఆ కృప దొరకలేదా? కృప నీ ముందు నిలబడినంత కాలమే, ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, సిలువ వేయబడి తన ప్రాణం సమాప్తమైనది, ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పే ఆ గడియ వీడికి దేవుడిచ్చే అవకాశం. ఆ తర్వాత ఈ మనిషికి దేవునితో మాట్లాడే అవకాశం ఇక లేదు. వీడికి బాగుపడే అవకాశాలు, కృప ఇక మళ్ళీ దొరకవు. కృపను నిర్లక్ష్యం చేస్తున్నాడు ఈ మనిషి. కృపను అర్థం చేసుకునేవాడు, దేవుణ్ణి అర్థం చేసుకునేవాడు జీవన విధానంలో జరిగిన కార్యం వినండి. వీడు అంటున్నాడు, రే భయం లేకుండా మాట్లాడతావేంది, దైవ భయం లేకుండా ప్రవర్తిస్తావేంటి, దేవునికి మనం భయపడవలేనో. హల్లెలూయా. అమ్మా ఎవరికి భయపడాలి బ్రదర్, ఎవరికి భయపడాలి అంటే ఎడ కనపడతాడు నీకు? దేవునికి భయపడితే దైవ నియమానికి భయపడతావు. దేవునికి భయపడేవాడు దైవ సేవకునికి విలువిస్తాడు. దేవునికి భయపడేవాడు దైవ కార్యాలను గౌరవిస్తాడు. దేవునికి భయపడేవాడు, అర్థమవుతుందండి. కొర్నేలి గురించి అక్కడ రాస్తాడు. ఆ మాట మీరు ఒకసారి చూడండి. ఒకసారి 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, దయచేసి అందరు తీసి చదవండి ఒక్క మాట త్వరగా. అక్కడ అది కాకుండా అతడు వారు సాక్ష్యం చెప్పే మాట. 10వ అధ్యాయం 22 చదువు. అందుకు వారు 10:22 అందుకు వారు, ఇదిగో కొర్నేలి గురించి ప్రజలు సాక్ష్యం చెప్తున్నారు, నీతిమంతుడును ఎందట అమ్మ చెప్పండి, ఎవరట ఆయన బ్రదర్, ఎవరైనా? ఇప్పుడు దేవునికి భయపడువాడు సేవకునికి విలువిచ్చాడు, చదవలేడా? దేవునికి భయపడేవాడు దైవ ఆజ్ఞకు భయపడతాడు. దేవునికి భయపడేవాడు దైవ నియమములకు భయపడతాడు. దేవునికి భయపడేవాడు దేవునికి ఏడ దొరుకుతాడు కనపడి అక్కడ భయపడడానికి. దైవికమైన భయం. ఇదిగో వీడు అంటున్నాడు, మనము దేవునికి భయపడవలెను కదా. ఈరోజు నువ్వు దేవునికి భయపడే విశ్వాసిగా బతుకుతున్నావా? ఒక సేవకుడిగా నేను సేవ చేస్తున్నాను, నేను ఎవరికి భయపడాలి? దేవునికి. దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ప్రార్థించకపోతే, నాకు ఒక మనిషి తన సమస్య చెప్పారు, ఆ సమస్యకు నేను ప్రార్థించాలి.
నేను ప్రార్థించకపోతే దేవుడు నాకు రేపు లెక్క అడుగుతాడు. నాకు దేవుడు అప్పగించిన విశ్వాసుల కొరకు నేను ప్రార్థించాలి. నా పట్టణం కోసం, నా ప్రార్థన కోసం, నా ప్రజల కోసం నేను మొరపెట్టాలి. ఇది దైవ భయం. ఈ దైవ భయం ఉన్నవాడే దేవుని కృపను అర్థం చేసుకున్నవాడు. హల్లెలూయా. ఇదిగో ఈ వ్యక్తిలో జరిగిన మార్పు ఏంటో తెలుసా? మొట్టమొదటిసారి చూశాడు క్రీస్తును చూడగానే ఇతడు అంటున్నాడు, నీవు దేవునికి భయపడవలెను కదా. భయం. అతని జీవితంలో పరివర్తన ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి నీతిగా బతకడానికి మొట్టమొదటి ఉండాల్సింది దైవ భయమే. భయం ఉంటే మనం సరిగ్గా ఉంటాం. దైవ భయం లేదు కనుకనే మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు అన్ని చేస్తాం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, సిలువకు కుడి పక్కన ఉన్న ఈ దొంగ అంటాడు, దేవునికి భయపడవలేనో. కింద చదవనిక మాట. మనకైతే ఏదట, ఇది న్యాయమే. ఎందుకు న్యాయమే? నా వైపు చూడండి చాలు. మనము చేసిన వాటికి ఇదిగో ఇతని జీవితంలో జరిగిన అద్భుతమైన మార్పు. కృప ఈ మనిషి జీవన విధానాలు ఎలా పనిచేస్తుందో చూడండి. భయం. అతనికి భయం గుండెల్లో ప్రారంభమై పక్కవంతో అంటున్నాడు, మౌనంగా ఉండు, ఎందుకు ఊరికి అరుస్తున్నావు? మనము చేసింది మనం అనుభవిస్తున్నాం. వాస్తవంగా మన మీదకి వచ్చిన శిక్ష ఇది న్యాయమే. అంటే అర్థం ఏంటంటే తన తప్పును తను తెలుసుకున్నాడు. తన తప్పు, తను చేసిన పాపం, నేను తప్పు చేశాను, ఇంతకాలం నేను దోపిడీ చేశాను, ఇంతకాలం అనేక ప్రజలను గాయపెట్టాను, నేను చేసిన తప్పుకు ఇది నాకు రావాల్సిందే, న్యాయమైన శిక్షే. వీడు మాత్రం అంటాడు, నన్ను దింపే సిలువ మీద నుంచి, నువ్వు బతుకు, నన్ను బతికించు. అంటే ఈ మనిషి తను చేసిన కార్యాల మీద పశ్చాత్తాపం లేదు. ఈ మనిషి జీవిత విధానంలో జరుగుతున్న కార్యం ఒకటి దైవ భయం, రెండు ప్రభా నేను నీకు విరోధంగా చేసిన కార్యాలు, నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, నేను నీకు వ్యతిరేకంగా చేసిన పద్ధతులు, ఇవన్నీ వాస్తవంగా నేను నా మీదికి ఒక ఉగ్రత, నా కుటుంబ వ్యవస్థ మీదకి ఒక సమస్య రావడానికి మేము పాత్రులమే. అన్యాయంగా దేవుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకో. దేవుడు ఇంకా న్యాయం తీరిస్తే ఇంకా ఘోరం ఉంటుంది. దేవుడు ఇంకా సరిగ్గా న్యాయం తీరిస్తే ఇంకా బాగా భయంకరంగా ఉంటుంది. ఆ కృప నీ ఎడల నా ఎడల కనికరం చూపించాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు మనకు న్యాయమే. అంటే రెండవదిగా ఈ దొంగ ఈ సిలువలో తనకు అర్థం చేసుకుంది ఏంటంటే, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అక్కడ దేవునికి భయపడ్డాడు. రెండు అంటున్నాడు, అయ్యా ఇది మాకు న్యాయమే ప్రభువా, నువ్వైతే నిర్దోషివి, నువ్వే తప్పు చేయలేదు, నువ్వు నిర్దోషివై ఉన్నావు, నువ్వు అన్యాయంగా సిలువను భరిస్తున్నావు, వాస్తవంగా నువ్వు అన్యాయంగా సిలువను మోస్తున్నావు, మేమైతే తప్పు చేసి భరిస్తున్నాం, మా మీదికి ఉగ్రత శిక్ష రావడం న్యాయమే. హల్లెలూయా. దేవుని భయాన్నితో నింపబడ్డాడు. రెండు భయముతో ఉన్నవాడు తన లోపము, తన తప్పులను ఒప్పుకున్నాడు. మూడో మాట అంటున్నాడు, కింద చదవండి. ఈయన ఏ తప్పుదమో చేయలేదని చెప్పి ఇదిగో క్రీస్తును చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషి గ్రహించిన మూడవ అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఆయనకు ఒక రాజ్యం ఉంది.
మహాదేవునికి ఒక రాజ్యం ఉంది. రేపు ఆ రాజ్యము యుగ యుగములో పరిపాలన చేస్తాడు. అంతము లేని రాజ్యములోకి రేపు నా ప్రభు పరిపాలన చేయబోతున్నాడు. ఇదే శాశ్వతము కాదు, ఇది అంతమయ్యే ఒక లోకమని గ్రహించి నా ప్రభుతో దొంగ అంటున్నాడు, దేవా యేసయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అన్న రాజ్యాన్ని గురించిన వివరణ. వీడికి కేవలం ఈ లోకం నన్ను బతికిస్తే ఇంకొంతకాలం భూమి మీద నా భార్య పిల్లలతో బతుకుతా, నువ్వు బతుకు, నన్ను బతికించు. హల్లెలూయా. కొంతమంది వ్యాపారం చేస్తే అంటారు, నువ్వు ₹1 సంపాదించుకో, నాకు ₹1 తెచ్చి, నువ్వు ₹1 సంపాదించుకో, నాకు ₹1. ఈడంటున్నాడు, నువ్వు బతుకు, నన్ను బతికించు. కానీ ఈయన అంటాడు, దేవా నీ సన్నిధిలో నేను భయపడుతున్నాను, నీ సముఖంలో నేను ఒప్పుకుంటున్నాను నా లోపమును. నీ సన్నిధిలో నాకు అర్థమవుతుంది నీ రాజ్యం ఇహలోకమైనది కాదు, ఒక ఘనమైన రాజ్యం నీకుందని నాకు అర్థమవుతుంది. కనుక నేను అంటున్నాను, నా వైపు చూడండి, ఈ మనిషికి సువార్త ఎవడు చెప్పాడు? ఈ మనిషి ఎప్పుడు ప్రభుతో తిరిగిన వాడు కాదు కదా. ఈ మనిషి ఎప్పుడు ప్రభు పక్షాన నిలబడి అద్భుతాలు చూసిన అపోస్తలులో లేడు కదా. అపోస్తలులో ఉండి 3.5 ఏళ్ళు తిరిగిన వాడు 30 వెండి నాణాలకు అమ్ముడు పోతే ఏ రోజు క్రీస్తుతో బంధం లేనివాడు ఆయన రాజ్యమును గురించిన ఆలోచనలో పడ్డాడు. హల్లెలూయా. దీనినే కృప అంటారు. ఆడు పోగొట్టుకున్నాడు, సడన్గా ఈ మనిషి జీవితంలో కృప ప్రవేశించింది. అసలు ఈ మనిషికి అవకాశమే లేదు, కానీ దేవుని కటాక్షం ఇదిగో కలిసి దోపిడీ చేసిన ఈ ఇద్దరి మధ్యలో ఒకడు పోగొట్టుకున్నాడు, మరొకడు అద్భుతకరంగా అంటాడు, తండ్రి ప్రభువా నీ రాజ్యంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ఇదిగో నా వైపు చూడండి, సిలువలో భయంకరంగా అంత ఈజీగా నా ప్రభు మాట్లాడలేడు. పిలాతు మాటికి అన్నాడు, నువ్వు రాజువా, నువ్వు రాజువా, నువ్వు రాజువా అంటే ఒక్కసారి అన్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే అని అన్నాడు. అతను మౌనంగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది అతడు గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండేసరికి అతను శిక్ష వేశారు. గడిచిన రాత్రి నుంచి మాట మౌనంగా ఉంచిన నా ప్రభు మొట్టమొదటిసారి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇతనితో అంటాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. అద్భుతం. ఇతను బతుకు చూడండి ఒకసారి. ఇతనితో నా ప్రభు కింద తల్లి ఉన్నారు, కింద సేవకుడైన యోహాను ఉన్నాడు, అతన్ని వెంబడించిన చాలామంది ప్రజలు ఉన్నారు. అతడు యాత్ర ముగించే ముందు తర్వాత తన తల్లితో, తర్వాత తన ప్రేమిస్తున్న యోహాన్తో తర్వాత మాట్లాడాడు. కానీ మొదటగా ఆ భయానకమైన అవస్థలో ఈ వ్యక్తి పడుతున్న పశ్చాత్తాపం, ఈ వ్యక్తి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్న విధానాన్ని చూసిన నా ప్రభు అంటాడు, నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు, పరదేశంలో ఉంటావు. ఎంత అద్భుతమైన జవాబు చూడండి, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట ఈ పక్కలో ఉన్నవాడికి దొరకలేకపోయింది, ఈ భాగ్యం ఈ ఎడమ పక్కలో ఉన్నవాడికి దొరకలేకపోయింది. ఈ అవకాశం దేవుడు వీనికి కూడా ఇచ్చున్నాడు. నేను అంటున్నాను, ఈడు కూడా అయ్యా నన్ను కనికరించు, మేము తప్పు చేసాం, మమ్మల్ని మన్నించు ప్రభువా, అట్లాగూ మా జీవితాలు ముగించబడుతున్నాయి, దయతో నీ కనికరం మా మీద రానివ్వని కనుక వీడు కూడా అడిగి ఉండుంటే వీడికి కూడా కృపిస్తుండే దేవుడు. కారణం 2 చేతులు చాపబడ్డ నా ప్రభు వీనికి కూడా అవకాశం ఇచ్చాడు. కానీ ఈ మనిషికి సిలువ వెర్రితనంగా కనపడింది. ఈ మనిషికి కేవలం భక్తి అనేది క్రీస్తును భూమి మీద బతుకుదో ఒకరికి వాడుకోవాలనుకున్నాడు. వీడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. వీడు దేవుని భయముతో నింపబడ్డాడు. ఈ మనిషి ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు. ప్రత్యక్షత, కృప మన ముందు వచ్చినప్పుడు, కృపను తిరస్కరించొద్దు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఆలోచించి అద్భుతమైన రక్షణ నాకు తెలిసి యేసు రక్తములో
ఆ తర్వాత అందరూ రక్షించబడుతూ వచ్చారు, కానీ మొదట రక్షించబడింది వాడే. మొదట రక్షించబడింది వాడే. అర్థం చెప్తున్నాను, వినండి. దేవుడిచ్చిన కృపను దూరం చేసుకోకు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అవకాశాన్ని దూరం చేసుకోకు. చాలామంది అలా వచ్చారు, వెళ్ళిపోతారు. చాలామంది మందిరానికి వస్తున్నారు, వెళ్ళిపోతారు. చాలామంది ప్రభుతో కొంతకాలం గడిపి దేవుని కృపను సరిగ్గా అర్థం చేసుకోలేక మళ్ళీ లోక సంబంధమైన వాటిలో కలిసిపోతారు. నా ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి రాసినట్టుగా సిలువను గూర్చిన వార్త ఒక గుంపుకు వెర్రితనంగా ఉంటే మరొక గుంపుకు దేవుని శక్తిగా కనపడుతుంది. కేవలం కొంతకాలం బతుకుదోవ కోసం, ఆరోగ్యం కోసం, అవసరతలు తీరడానికి కోసం సిలువ దగ్గరికి వచ్చి పొల్లే విశ్వాసివా, లేకపోతే సిలువను కౌగిలించుకొని సిలువలో ఉన్న దైవ శక్తిని అర్థం చేసుకొని, సిలువలో ఉన్న విమోచనను అర్థం చేసుకొని, సిలువలో జరిగిన పాప పరిహారార్థ విమోచన కార్యాన్ని గుర్తు చేసుకొని, ఇతడు పశ్చాత్తాపడ్డట్లుగా నీ పాపాన్ని ఒప్పుకొని, ఇతడు భయపడ్డట్టుగా దైవ కార్యాలకు భయపడి, ఇతడు గుర్తించినట్టుగా రేపు అంత్యకాలములో ఒక మహిమ కలిగిన అంతము లేని రాజ్యములోనికి నీ జీవిత ప్రయాణం ఒకటి ఉంటుందని గుర్తెరిగి సిలువను హత్తుకునే విశ్వాసిగా ఉంటావా? కొంతకాలం బ్రతికి దేవునికి మళ్ళీ దూరమై లోకస్తుల వలె బ్రతుకుతావా? నీ ఇష్టం. హల్లెలూయా. చెబుదాము హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించి, చాలా మంది ప్రజలు వస్తారు వెళ్తారు, కొంతకాలం బతుకుతారు, మళ్ళీ లోకంలో కలిసిపోతారు. యవన కాలంలో కొంతకాలం వస్తారు, మళ్ళీ వివాహం చేసుకొని మళ్ళీ లోకంలో కలిసిపోతారు. కొంతమంది మందిరానికి వచ్చి పరిశుద్ధ ఆత్మ నింపుదల పొంది విశ్వాసిగా విమోచించబడిన గుంపులో బతికి మళ్ళీ లోక సంబంధమైన వ్యవహారాల్లో చిక్కిపోతారు. బైబిల్ చెబుతుంది 2 విషయాల్లో జాగ్రత్త. 1, నా దేవుని యొక్క సిలువను అర్థం చేసుకోవడంలో కృపను దూరం చేసుకోకు. 2, నీ రక్షణ కార్యాన్ని ఆలస్యం చేసుకోకు. హల్లెలూయా. చబాలుషర్గా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత గొప్ప శిక్షకు పాత్రుడైతాడో ఆలోచించు. చాలామంది ప్రార్థన చేయించుకునే వారు ఉంటారు. అక్కర్ల కోసం, అవసరతల కోసం సావుకుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. సమస్యల కోసం వస్తారు. అయితే వినండి, వాళ్ళకు సిలువ ఈ మనిషిలాగానే అర్థమైంది. అంతే, కేవలం బ్రతుకు కోసం. కేవలం దేనికోసం చెప్పండి? దేనికోసం? బ్రతుకు. అవసరత కోసం రావాలి, అక్కర కోసం రావాలి, సమస్యలుంటే ప్రార్థన చేసుకోవాలి, ఇబ్బందులుంటే మందిరానికి రావాలి, అంతే. తర్వాత మన బతుకు మనది. కానీ ఈ మనిషి తన బతుకు కోసం, తన జీవిత కోసం ఆలోచించక నేను పాపిని అని ఒప్పుకొని సిలువలో జరిగిన విమోచన కార్యాన్ని గుర్తించి రక్షించబడి ఒక ఘనమైన నిత్యరాజ్యాన్ని కోసం సిద్ధపడిన గుంపును చూపిస్తుంది. కనుక సంఘబిడ్డలారా, సిలువ నువ్వెలా అర్థం చేసుకునే విశ్వాసివై ఉన్నావో ఆలోచించు. సిలువకు నువ్వు శత్రువు కాకు. నీ కడుపే నీకు దేవుడిగా మార్చుకోకు. నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. చదముషర్గా హల్లెలూయా. ఆ గొప్ప కృప నా దేవుడు మనకు దయచేయునుగాక. దయచేసి లేచి నిలబడదాం. లేచి